ప్రజలేంటంటే కొత్త ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత టైం అనేది ఇవ్వాల. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ని నమ్మి ఓటేయలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేశారు. కాబట్టి కొంత టైం ఇస్తే ఆ రిజల్ట్ అనేది బయటకొస్తది. అంటే ఇప్పటికే గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో కాంగ్రెస్, దానికి సంబంధించి దాదాపు ఒక 3 హామీలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇన్ కేసు ఈ 6 గ్యారంటీలు కనుక ఈ 100 రోజులు అమలు కాకపోతే పార్లమెంట్ ఎన్నికల మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రజలు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ 6 గ్యారంటీలు ఫస్ట్ అంటే ఒకటేంటంటే ఏది ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 50% అయితే వాళ్ళు నెరవేర్చారు. ఇంకొక 50% కూడా నెరవేర్స్తేనే నా నమ్మకం ప్రజల్లో కూడా ఉంది. కాకపోతే దానికి కొంత సమయం ఇవ్వాలి. దాని గురించి ప్రజలు మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఏదైతే గవర్నమెంట్ ఇప్పటికే ఏదైతే ఫ్రీ బస్ అనేసి ఇచ్చిందో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకు అనంటే దానివల్ల చాలామందికి ఇంపాక్ట్ అవుతుంది. ట్యాక్సీ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆటో వాళ్ళకి కావచ్చు, లేకపోతే అందులో వచ్చే ఎంప్లాయీస్ కూడా కావచ్చు. అంటే ఇప్పుడు డైలీ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది. అదొకటి మాత్రం కొంచెం సరిదిద్దుకుంటే బాగుంటుంది. అంటే స్టూడెంట్స్కి ఇచ్చుంటే బాగుంటుంది. ఇది మంచి ఒపీనియన్. స్టూడెంట్స్కి ఇచ్చి ఉంటే బాగుండు. ఎందుకంటే అందరికీ స్టూడెంట్స్ వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడికంటే అక్కడ వాళ్ళకు వెళ్ళడానికి వీలుంటుంది. అన్న ఇప్పటికీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉందంటే నిరుద్యోగులు అని చెప్పుకోవచ్చు. పోనీ ఇకనైనా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ యొక్క విద్యార్థుల జీవితాలు మారుస్తుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్. ఏంటంటే ఒకటైతే ఈ గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే నిజమే నిరుద్యోగం అయితే ఉండింది. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఏది ఈ ప్రభుత్వం అయినా కనీసం ఉద్యోగాలకు కల్పిస్తుందేమో అని చెప్పి ఆశతోనే ఎదురు చూస్తున్నారు. కాబట్టి దానికి కూడా గట్టిగానే ఈ ప్రభుత్వం కూడా ఉంది. ఈసారి ఖచ్చితంగా డిఎస్సి కానీ లేకపోతే కొత్తగా విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కానీ భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. దాని గురించి ఈసారి కొంచెం తొందరగా వస్తే కొంచెం నిరుద్యోగులు మాత్రం కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో. ఇక దీనికి సంబంధించి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ పై స్థాయిలో ఉండి అంటే ఎక్కువ స్థానంలో గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రకారం చూస్తుంటే కొంచెం కాంగ్రెస్ మళ్ళీ బీజేపీయే కనబడుతుంది. చెప్పలేం. ప్రజలు కొంచెం బీజేపీ కూడా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ హిందువులకు కొంచెం రామ మందిరం ఎఫెక్ట్ ఉంది. దానివల్ల కొంచెం చేంజెస్ రావచ్చు బీజేపీకి కూడా. కాకపోతే ప్రయారిటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీకి అయితే వస్తుంది. అన్న మీరు ఒకసారి అన్నారు కాబట్టి మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. రామ మందిర్ ప్రారంభోత్సవం అన్నారు. అంటే ఇప్పటికే రామ మందిర్ ప్రారంభోత్సవం అనేది ఎలా అయిందంటే అంటే ఎన్నికల వ్యూహంలో భాగంగా అయిందని చెప్పుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అవ్వాలి. ముందు ఏదైతే స్టార్టింగ్లో గుడి అవుతుందో గుడిని మొత్తం కంప్లీట్ చేస్తారని ఓవరాల్గా కంప్లీట్ కాలేదు. అంటే ఇది ఎన్నికల వ్యూహంలో భాగంగా అని చెప్పుకోవచ్చు అంటారు. కాదండి, దీనికి అసలు సంబంధం లేదు. ఎందుకు అని అంటే ఈ రామ మందిరం అనేది గత 20-25 ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. బీజేపీ కూడా ఇది వాజ్పేయి ఉన్నప్పటి నుంచి వాగ్దానం చేసిన సందర్భం. అప్పటిది ఇప్పుడు కంప్లీట్ అయింది మాత్రం కానీ పాలిటిక్స్ గా మాత్రం చూడొద్దు, రాజకీయంగా మాత్రం చూడొద్దు. సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అన్న? పార్లమెంట్ ఈసారి ఖచ్చితంగా 3వసారి బీజేపీ వస్తుంది. ఎందుకంటే చాలా మటుకు అన్ని ఇప్పుడు గత వేరే అదర్ స్టేట్ చూసుకుంటే బీజేపీకే సపోర్ట్ ఉంది. దానివల్ల బీజేపీకి వచ్చే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. ఈరోజు సెంట్రల్ లెవెల్లో బీజేపీకి అంత పలుకుబడి ఉన్నా కూడా కనీసం రాష్ట్రంలో దాదాపు ఒక 10-15 స్థానాలు కూడా గెలిచినటువంటి పరిస్థితిలో ఉంది బీజేపీ. అంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణ లోకల్ లీడర్స్ అయితే పర్లేదు కానీ పైన బాగుందని చెప్పుకోవచ్చు అంటారు. 20 సంవత్సరాల బ్యాక్ చూసుకుంటే తెలంగాణలో మెయిన్గా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది. ఆ తెలంగాణ సెంటిమెంట్లో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ అయింది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. దానివల్ల తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ సెంటిమెంట్కి వెళ్ళేసి తెలంగాణను గెలిపించుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా రావడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ కాంగ్రెస్ గెలుపు కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గెలుపు మాత్రమే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని చూసి మాత్రమే ప్రజలు వేశారు. ఏదైతే బారాస తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నెగటివ్ ఇంపాక్ట్ తోటి ప్రజలందరూ రేవంత్ రెడ్డి ఉన్నాడు తను అని చెప్పి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలుపు మాత్రం కాదు. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి గెలుపు అనుకుందాం. అయితే ఇప్పుడు పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కదా. అంటే కేసీఆర్ గారు పార్టీ ఏ తప్పుల వల్ల ఈసారి ఓటమికి కారణం అని చెప్పుకోవచ్చు? రూరల్ ఏరియా ఇంపాక్ట్స్, ఓన్లీ సిటీస్ మాత్రమే డెవలప్ చేసి రూరల్ని కొంచెం ఫోకస్ చేయకుండా ఉండడము, తర్వాత కార్యకర్తల్ని కూడా కొంచెం బాగా చూసుకోకపోవడము, ఎవరైతే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళనే మళ్ళీ
డిసైడ్ చేయడము, అట్లా కొత్త వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అయింది. సో ఎనీహౌ ఈసారి మళ్ళీ ఒక పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పై చేయి ఉంటుందని ఇది 50-50, ఎందుకంటే కాంగ్రెస్ అని అనుకోలేము. ఏంటంటే రేవంత్ రెడ్డిని చూసి మాత్రమే ఈసారి ఫోకస్ వల్ల రేవంత్ రెడ్డి వచ్చాడు, కానీ కాంగ్రెస్ అనేది అయితే లేదు. చెప్పలేము 50-50 అయితే బీజేపీ ఆర్ కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో బరాసా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ప్రభావం చూపట్లేదని చెప్పుకోవచ్చు అంటారా? కొంతవైపు ఈసారి మాత్రం ప్రజలు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు బీఆర్ఎస్కి, ఎందుకంటే నెక్స్ట్ రామ మందిరం తర్వాత కొంత ప్రజల మొగ్గు అనేది ఇటు బీజేపీ వైపుకి వెళ్ళింది.